మాలిక గారు అంటున్న తరుణ్ గొంతులో ఏదో కంగారు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ మాలిక మాత్రం చాలా నార్మల్గా హా, హలో చెప్తారు అని సమాధానమిస్తూ ప్రశ్నించింది. టెన్షన్గా వాణ్ణి నేను చూశాను అంటాడు తరుణ్. ఎవరిని అని ఆతృతగా అడిగింది మాలిక ఇంటి కీస్ని బ్యాగ్లో వేసుకుంటూ. అదే నిన్న మీరు ఫోటో పంపారు కదా వాణ్ణి, ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్తున్నాడు అని తరుణ్ అనగానే అవునా, ఎక్కడ, నువ్వు వాడిని ఫాలో చేయి, నేను ఇప్పుడే వస్తున్నా అని అంటుంది వేగంగా గేట్ వైపు నడుస్తూ. ఓకే అని కాల్ కట్ చేస్తాడు తరుణ్. మాలిక కూడా కంగారుగా బస్ స్టాప్ దగ్గరకు చేరుకొని ఏరియా పంపమని మెసేజ్ చేస్తుంది తరుణ్కి. తరుణ్ పంపిన మెసేజ్ ఓపెన్ చేసిన ఆమెకు తాను దగ్గరలోనే ఉన్నానని అర్థమవడంతో ఆటోలో బయలుదేరింది. రిబ్బన్ కట్ చేసి లోపలికి ఎంట్రీ అయింది భవాని. న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయని వచ్చిన గెస్ట్లు అందరూ చెప్తుంటే భవానీ గారి ముఖం గర్వంతో పైకి లేచింది. బ్రాంచ్ మీటింగ్ హాల్లో దాదాపు 40 మంది దాకా కూర్చొని ఉన్నారు. వాళ్ళు వేసుకున్న సూట్స్ చూస్తేనే అర్థమవుతుంది అందరూ ధనవంతులే అని. వాళ్ళలో మొదటి వరుసలోనే హేమంత్ టీవీగా కూర్చొని స్టైల్గా ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో మైక్ మోగడంతో అందరూ అలర్ట్ అయ్యారు. బ్లాక్ కలర్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి మైక్ పట్టుకొని గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ అంటూ మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతుంటే అందరూ అటువైపే చూస్తున్నారు. చివరకు ముగిస్తూ ప్లీజ్ వెల్కమ్ భవానీ గ్రూప్స్ ఎండి మిస్ట్రెస్ భవానీ పురుషోత్తం అని అనగానే అందరూ క్లాప్స్ కొడతారు. హేమంత్ కూడా క్లాప్స్ కొడతాడు. కానీ పురుషోత్తం పేరు వినగానే కొద్దిగా ఆశ్చర్యపోతాడు. ఈ పురుషోత్తం మాలిక వాళ్ళ డాడీ పురుషోత్తం ఒక్కరేనా ఏంటి అని తనలో తానే అనుకుంటూ ఉండగానే స్టేజ్ మీదకు వచ్చిన ఇద్దరిని చూసి షాక్ అవుతాడు హేమంత్. కూర్చుంటూ కిందకు చూసిన పురుషోత్తం కూడా మొదటి వరుసలో కూర్చున్న హేమంత్ను చూసి కొద్దిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది ఈ సిటీలోనే పేరున్న వ్యక్తులని చెప్పాడు సుధాకర్. హేమంత్ను చూడగానే అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అయినా కానీ తనని తాను స్థిమితపరుచుకున్నాడు. భవానీ మాట్లాడింది. మీటింగ్ పూర్తవగానే అందరికీ స్నాక్స్ లాంటివి సర్వ్ చేస్తున్నారు వెయిటర్స్. సుధాకర్ అందరితో మాట్లాడుకుంటూ హేమంత్ దగ్గరికి రాగానే నేను ఒకసారి పురుషోత్తం గారితో మాట్లాడాలి అని అంటాడు. ఓకే సార్, కానీ కొంచెం టైం పడుతుంది మిస్టర్ హేమంత్, ఎందుకంటే సార్ కొంచెం వర్క్లో ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా అర్జెంట్ అంటే నాతో చెప్పండి, నేను వెళ్ళి చెప్పి వస్తా అంటాడు సుధాకర్. హేమంత్కి సుధాకర్ మీద చిన్నగా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పురుషోత్తం ఇప్పుడే రూమ్లోకి వెళ్ళడం అతను చూశాడు. అందుకే కొంచెం గంభీరంగా అతని వైపు చూస్తూ లేదు, నేను ఆయనతోని పర్సనల్గా మాట్లాడాలి, ఒకసారి వెళ్ళి చెప్పు అంటాడు. కొంచెం చిరాక అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుధాకర్. 10 నిమిషాల తర్వాత హేమంత్ అండ్ పురుషోత్తం మీటింగ్ హాల్ పక్కనున్న ఇంకా చిన్న హాల్లో ఉన్నారు. ఇద్దరి చేతుల్లోనూ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. నేను మీతో ఎందుకు మాట్లాడాలి అన్నాను మీకు తెలుసా అని అడుగుతాడు హేమంత్ తన సూట్ని సరి చేసుకుంటూ. పురుషోత్తం హేమంత్ని కూర్చోమన్నట్టుగా సైగ చేస్తూ మాలిక గురించే కదా అంటాడు. హేమంత్ చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ని టేబుల్ పైన పెడుతూ ఆ రోజు మీరు ఎందుకు అలా చేశారో నాకు అనవసరం, కానీ ఒక్క విషయం, మీరు చేసిన దానివల్ల ఈరోజు మీ డాటర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసా? అవన్నీ వదిలేయండి, ఇప్పుడు కూడా మీ డాటర్స్ మీకు అక్కర్లేదా అని సూటిగా ప్రశ్నిస్తాడు. పురుషోత్తం హేమంత్ వైపు తీక్షణంగా చూస్తూ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని అడగడానికి నువ్వెవరు, నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఆ ఒక్క ప్రశ్నతో హేమంత్ నోటికి తాళం పడుతుంది. అదే ప్రశ్నని తనకు తాను వేసుకుంటాడు. ఆ మరుక్షణం అతని మనసులో నవ్వుతున్న మాలిక ముఖం గుర్తుకొస్తుంది. అంతే, అతని మనసుకు హాయిగా అనిపించడంతో బుర్ర పనిచేస్తుంది. వెంటనే వాళ్ళ మంచి కోరే శ్రేయోభిలాషిని వెల్ విషర్ అనుకోవచ్చు అని అంటాడు. కానీ నిజానికి అతని మనసు చెప్పింది వేరు. పురుషోత్తం కూడా తన చేతిలోని బాటిల్ని టేబుల్ పైన పెట్టి జవాబు సరిగా లేకపోయినా ఆ రోజు మీతో నా కూతురు వచ్చింది, ఆమె కోసం నువ్వు పడిన ఆరాటం చూశాను కాబట్టి చెప్తున్నా అని ఆగిపోయి ఒక శ్వాస లోపలికి తీసుకొని నేను తెచ్చుకోవాలని అనుకున్నా వాళ్ళు నాతో రావడానికి ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకున్నా అది జరగదు అని అంటాడు.
ఎందుకు ఎందుకు జరగదు? ఇంత ఆస్తి అంతస్తు బయట అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, అయినా ఎందుకు జరగదు? ఒకవేళ ప్రాబ్లం మాలిక వల్ల అయితే వాళ్ళని నేను ఒప్పిస్తాను అని అంటాడు హేమంత్ చిన్నగా నవ్వుతూ. ప్రాబ్లం కేవలం మాలిక వాళ్ళు మాత్రమే కాదు, భావాన్ని కూడా. ఆమెను నువ్వు ఒప్పిస్తావా, ఒప్పించగలవా అని అడుగుతాడు పురుషోత్తం. ఏమైంది, ఎక్కడున్నాడు అని తరుణ్ ప్రశ్నిస్తుంది మాలిక. ఇందులోకి వెళ్ళాడు అని జవాబిస్తూ ఎదురుగా ఉన్న మాల్ని చూపిస్తాడు తరుణ్. ఆకాశానికి అంటేంత ఎత్తున్న 10 అంతస్తుల మేడ అది. బయట నుండి చూస్తేనే అర్థమవుతుంది లోపల ఎంత రష్ ఉందో అని. మరి లోపలికి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కొంచెం చిరాకుగా అంటుంది మాలిక. చూశారు కదా లోపల ఎంతమంది ఉన్నారో. ఆ రష్ ఆ రష్లో మనం వాడిని పట్టుకున్న ఈజీగా తప్పించుకుంటాడు. సో అందుకే ఇక్కడ ఆగాను అని అంటాడు. ఆమెకు కూడా అతని జవాబు సగమే అనిపించింది, కానీ మనసులో ఒక చిన్న అనుమానం వచ్చింది. వెంటనే ఆ మాల్ వైపు చూస్తూ, ఒకవేళ దీనికున్న సెకండ్ డోర్ నుండి వెళ్ళిపోతే వాడు అని మాలిక అనగానే, లేదు, ఈ మాల్కి ఇది ఒకటే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్, ఇంతకుముందే సెక్యూరిటీని అడిగి తెలుసుకున్నా అని తరుణ్ సమాధానం ఇస్తాడు. ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతలో లోపలి వ్యక్తి బయటకు వస్తూ కనిపిస్తాడు. అది చూసిన వీళ్ళు అలర్ట్ అవుతారు.